శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. హిందూ ధర్మశాస్త్రంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఇంట్లో అయితే పూజ గదిలో దేవుడి ముందు దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సమస్త దేవతలు కొలువై ఉంటారని హిందువుల విశ్వాసం. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటే ఆ పూజ కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు. పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. కానీ కొన్ని అమృత గడియలలో పూజ చేస్తే మనము చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఉదయం 3 గంటల నుండి 6 గంటల సమయాన్నే బ్రహ్మముహూర్తం అని అంటారు. బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారని నమ్మకం కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లోని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుందట. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసము నుండి భువిపైకి వస్తాడనే నమ్మకం. కాబట్టి సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ గదిలో శివుని ఫోటో ముందు దీపం వెలిగిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. బ్రహ్మముహూర్తములో దేవుడి నామాలు స్మరిస్తే మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట. బ్రహ్మముహూర్తములోనే హనుమంతుడు సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడట. కాబట్టి బ్రహ్మముహూర్తములో ఏ మంచి పని తలపెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు. బ్రహ్మముహూర్తములో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటలలోపు పూజ పూర్తి చేసినా మంచిదే అని పండితులు సూచిస్తున్నారు. దీపం వెలుగులోనే దేవతలందరూ ఉంటారు. దీపం సకల దేవతల స్వరూపం. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా పవిత్రమై దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారము రోజులలో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఆడవారికి నెలసరి పూర్తి అయిన తర్వాత శుభ్రంగా తలస్నానము చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. మీ పూజ గది ముందు ఒక చిన్న చాప వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి. స్త్రీలు ముఖ్యంగా శుక్రవారము పూజ చేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారము స్త్రీలు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే గడపకు 2 పక్కుల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయను పెట్టుకోవాలి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి సిరి సంపదలను తీసుకువస్తుంది. శుక్రవారము పూజ చేసేటప్పుడు ఇంట్లో లక్ష్మీ పూజ చేసి 2 ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగళి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడి ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధన. దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది మరియు నువ్వుల నూనె ఆవు నేతితో కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందులలో నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలి. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. చామంతి పూలతో, గులాబీ పూలతో, గన్నేరు పూలతో దేవుడికి పూజ చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదము పొందవచ్చు. అలాగే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి చిత్రపటము ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజ చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసిన దేవుడి ఫోటోలు ఏమిటి అంటే శ్రీరామ పట్టాభిషేకం దేవుడి ఫోటో, శివపార్వతుల ఫోటో, లక్ష్మీదేవి ఫోటో, అలాగే వినాయకుని ఫోటో తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి. ఈ దేవుడి ఫోటోలు పూజ గదిలో ఉంటేనే మీకు దేవుడి ఆశీర్వాదము లభిస్తుంది.
దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది. ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుడి ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని బ్రహ్మపురాణం చెబుతుంది. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు. అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలి అంటే సాయంత్రం పూజ చేయాలి. సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. సాయంత్ర సమయంలో పూజిస్తే ఆ పూజకు 1000 రెట్ల పుణ్యప్రాప్తిని లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. పూజ చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకూడదు. దీపం కొండెక్కిన తర్వాత పూజ గది తలుపులు వేసుకోవాలి. ప్రతి శుక్రవారం తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పూజలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే వస్తువులలో కొబ్బరికాయ కూడా ఒకటి. కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా కొబ్బరికాయను కొట్టి పని మొదలు పెట్టాలని మనకు శాస్త్రం సూచిస్తుంది. ఈశాన్యం దిక్కు ఈశ్వర స్థానం కాబట్టి ఈశాన్య దిశలో కూర్చొని ఓం నమ శివాయ అని జపిస్తే ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉంటుంది. అలాగే ఈశాన్య దిక్కులో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీనివల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే మీ కష్టాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం మీపై ఉంటుంది. ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి. ధూపము నుండి వచ్చే పొగ ఒక పవిత్రమైన పర్యావరణాన్ని సృష్టిస్తుంది కనుక పూజలో ధూపాన్ని తప్పకుండా భగవంతుడికి సమర్పించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.